నాకు సంస్కారం ఉంది నాకు. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్, దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానులు అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతే అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటకా నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రాసారి ఎన్నికలు అవుతుంది. నేను నా పార్టీ, నా కన్నతల్ల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే. మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు అయితే ఎట్లా? ఏ పర్సనల్ ఇష్యూ నా గురించి మీరు పర్సనల్, నువ్వు కూడా మొదటిసారి అయినావు. ఆ మాట మాట్లాడడం తప్పు. మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపసు ఇవ్వాలి, రికార్డులో తొలగించారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేది మాత్రాన ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష అనుకుని దయచేసి ఇది మీరు నిర్ణయం చేసేది నేను కోరుతా ఉన్నా. నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారికి తెలియదు కదా అధ్యక్ష, మొదటిసారి అయినా 2 సార్లు అయినా 3వ సారి అయినా సభా సాంప్రదాయాలకు సంబంధించి గౌరవ సభ్యుడై రెండవది 2 రోజుల పాటు శిక్షణ పొందడం అనేది వారు రాలే అధ్యక్ష. శిక్షణ పొందడానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నికైన వాళ్ళు కూడా శిక్షణ పొందిన అధ్యక్ష. ఈరోజు రూల్స్కు సంబంధించి ప్రొసీజర్ సంబంధించి దయచేసి గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా మొదటిసారి వచ్చినా 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా సభ్యులకి గౌరవం ఇచ్చే విధంగా, రెండవది వారు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు, ఈరోజు వారు అక్కడ సభ్యులుగా ఉన్నారు, ఇక్కడ సభ్యులు. దయచేసి వారు కోరుతా ఉన్నాను, ప్లీజ్ రిస్ట్రిక్ట్ యువర్ కాన్వర్జేషన్ టు ద టాపిక్. వారు ఏం మాట్లాడారు అధ్యక్ష? వారికి సంబంధించి చదువు మొదలైందని మాట్లాడింది. ఎక్కడ అన్పార్లమెంటరీ వాడిండ్రు? అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడింది వారు? అన్పార్లమెంటరీ మాట్లాడితే స్పీకర్ సార్, మై పాయింట్ ఈజ్ హానరబుల్ మెంబర్ని కోరుతా ఉన్నాము, సబ్జెక్టు మీరు మాకు చాలా దగ్గర సబ్జెక్ట్ అది ఎడ్యుకేషన్ అనేది మా ప్రభుత్వానికి. మీ ప్రభుత్వం విస్మరించింది, అది పక్కన పెట్టండి. మా ప్రభుత్వానికి చాలా దగ్గర సబ్జెక్ట్, విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్ అది. మంచి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. మేము సంవత్సరం అయింది, ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి, ఈ విధంగా చేయాలి. మీకు గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినోళ్ళు, అది ఏమైనా గొప్ప అనుభవం ఉంటే చెప్పండి, సలహా సూచనలు ఇవ్వండి తప్ప ఈరోజు ఈ విధంగా ఎందుకు సార్? నేను కమలాకర్ గారికి కోరుతా ఉన్నాను, ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి కోరుతా ఉన్నా. కమలాకర్, మీరు నాకు అవకాశం వచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రు, నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. షేరు పటాకన్నా పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా దొంగటి పని అనలే, నేనేనా? నేను ఏమనలే. మీరు ఏం మాట్లాడినో గదే మాట్లాడుతున్నా. దొంగడి పెడపల నేను కళ్ళు వేనే ఎడవల నేను కళ్ళు వేనే నన్ను చంపురు, నేను ఏమనలే అధ్యక్ష. మీరు నాకు అవకాశం ఇచ్చారు, గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినరు కాబట్టి మరి అది వెల్ఫేర్ ఏదో వారితో మాట్లాడితే అయిపోవా? వెల్ఫేరు ఆ దొంగ ఏడుపులు దొంగ కాళ్ళు వేరే నేను అనలే కదా. మీరు చెప్పాలి కదా మంత్రులకు. నాకు సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పేపర్ స్ప్రే ఒరిజినల్ డూప్లికేటా చర్చ చేద్దాం. నేను మాట్లాడలే. కుక్క చేరు పటాకా అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు. వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్క చేరు పటాకా ఎవరు శివంగారు దానికి ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష. అది నేను అన్నది కాదు అధ్యక్ష, వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తాను. నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాళ్ళు కూడా మొక్కిన అధ్యక్ష, అది కూడా చెప్పాలి. తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇళ్ళకాయలు అవగానే పూర్తిగా వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటెడ్గా ఉన్నాం, కష్టపడిన మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇంకా చాలా చేయాలంటే అటు వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం. స్పీకర్ సార్, ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడను అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినా పారిపోయిన వర్డ్స్ అంటాను. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్లోంచి ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా?
వాడు ఎందుకన్నారు? జిల్లా ఇచ్చి పెట్టిపోతారు ఎవడన్నా? అది పద్ధతి కాదు.